గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. బాగున్నారమ్మా పిల్లలు? మరి మనము నిన్న ఏ లెసన్ పూర్తి చేసుకున్నామమ్మా? దేవరకొండ దుర్గం పూర్తయిపోయింది కదమ్మా. ఈ రోజు అర్ధరాత్రి అరుణోదయం. ఇది వచ్చేసి మనకు థర్డ్ యూనిట్ 3. యూనిట్ 3లో అర్ధరాత్రి అరుణోదయం అనేది వచన విభాగం. మనకు ప్రాచీన కవిత్వం పూర్తయిపోయిందమ్మా, ఆధునిక కవిత్వం కూడా పూర్తయిపోయింది నిన్నటితోని. ఈ రోజు వచన విభాగం, వచన రచనలు అన్నమాట. వచన రచనలకు సంబంధించినటువంటి విభాగం. అందులో మొదటి లెసన్ అర్ధరాత్రి అరుణోదయం అనేటువంటి పాఠ్యాంశం ఈ రోజు మనం తెలుసుకుందాం. మరి కవి గారు ఎవరు? అర్ధరాత్రి అరుణోదయం రాసినటువంటి కవి ఎవరంటే దాశరథి రంగాచార్య. దాశరథి రంగాచార్య. మరి ఈయన ఎక్కడ జన్మించారు దాశరథి రంగాచార్య గారు అంటే మన వరంగల్ జిల్లాలోని మెహబూబాబాద్ దగ్గరలో ఉన్నటువంటి మెహబూబాబాద్ దగ్గరలో ఉన్నటువంటి చిన్నగూడూరు అనేటువంటి గ్రామంలో ఈయన జన్మించారు. మరి ఎప్పుడు జన్మించారు కవి గారు అంటే మార్చి 12 1930వ సంవత్సరం ఈయన జన్మించారు. ఎక్కడ జన్మించారమ్మా దాశరథి రంగాచార్య గారు? వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ దగ్గరలో ఉన్నటువంటి చిన్నగూడూరు గ్రామంలో మార్చి 12 1930వ సంవత్సరం ఈయన జన్మించడం జరిగింది. మరి ఈయన తల్లిదండ్రుల పేర్లు ఏంటి? తల్లి పేరు వచ్చేసి వెంకటమ్మ. తల్లి పేరేంటమ్మా? వెంకటమ్మ. తండ్రి పేరు వెంకటాచార్యులు. మరి ఈయన మార్చి 12 1930లో చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. మరి ఈయన సనాతన సాంప్రదాయ కుటుంబంలో జన్మించినటువంటి దాశరథి రంగాచార్య గారు ఆయన యొక్క ఆలోచనలు ఏ విధంగా మారిపోయాయంటే ఆధునిక మార్క్సిస్ట్ భావజాలం వైపు పయనించారు దాశరథి రంగాచార్య గారు. అందుకే ఈయన రాసినటువంటి రచనలు విభిన్న భావాల సమాహారంగా ఉంటాయి. విభిన్న భావాల సమాహారంగా ఉండడం అంటే ఏంటి? అందరూ రాసినటువంటి రచనలు ఒక విధంగా ఉంటే మన దాశరథి రంగాచార్య గారి యొక్క ఆలోచన విధానం, అతని యొక్క రచనలు చూసినట్లయితే విభిన్నమైనటువంటి భావాలతో మనకి కనిపిస్తాయి. ఆ విధంగా విభిన్న భావాల సమాహారంగా ఉంటాయి ఆయన యొక్క రచనలు. మరి ఈయన రాసినటువంటి రచనలు ఏంటి అంటే దాశరథి రంగాచార్య గారు రచించినటువంటి రచనలు చూసినట్లయితే చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, జనపదం అనేటువంటి నవలలు రాశారు. చూడండమ్మా, ఆ పేర్లు వింటేనే మనకు కొంచెం డిఫరెంట్ గా అనిపించడం లేదా? పేర్లు వింటుంటే చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, జనపదం అనేటువంటి నవలలు రాశారు మన దాశరథి రంగాచార్య గారు. మరి ఈ నవలల్లో ఏముంటుంది అంటే తెలంగాణ సామాజిక రాజకీయ వాటికి సంబంధించినటువంటి విషయాలను, తెలంగాణ సామాజిక సాంస్కృతిక రాజకీయ సంబంధించినటువంటి విషయాలు, ఉద్యమ చైతన్యాలు, ఇవన్నింటినీ కూడా ఆయన తన రచనలలో రాయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈయన ఉపనిషత్తులకు, వేదాలకు సరళమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా రాసినటువంటి గొప్ప సాహితీవేత్త దాశరథి రంగాచార్య గారు. మరి ఈయన రాసినటువంటి రచనలో ముఖ్యమైనటువంటి రచన ఇంకోటిందమ్మా, జీవనయానం అనేటువంటి గ్రంథం. జీవనయానం అనే గ్రంథం ఈయన రాసినటువంటి ఇంకొక గొప్ప రచన. మరి ఈ జీవనయానం అనేటువంటి గ్రంథము ఆత్మకథాత్మకంగా సాగుతూనే ఇది అన్ని చారిత్రకమైనటువంటి వాస్తవాలను, విలువైనటువంటి విజ్ఞానాన్ని, ఇవన్నింటినీ తెలియజేస్తుంది జీవనయానం అనేటువంటి గ్రంథం. మరి దాశరథి రంగాచార్య గారికి ఒక బిరుదు ఉందమ్మా. ఏంటి మరి ఈయన యొక్క బిరుదు అంటే అక్షర వాచస్పతి. ఏంటి ఈయన యొక్క బిరుదు? అక్షర వాచస్పతి. ఇలా బిరుదు వచ్చేసి అక్షర వాచస్పతి. మరి దాశరథి రంగాచార్య గారు
ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పురపాలక శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా కూడా పనిచేయడం జరిగిందమ్మా. ఈయనకి కాకతీయ విశ్వవిద్యాలయం మన కేయు వాళ్ళు ఈయనకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అనేక సాహితీ సంస్థలు అనేక విశ్వవిద్యాలయాలు ఈయనకి ఘనమైనటువంటి సత్కారాలు కూడా చేశాయి. మరి దాశరథి రంగాచార్య అంటే మనకి ఇంకొకరు గుర్తు రావాలి కదా, ఎవరమ్మా తను? దాశరథి కృష్ణమాచార్య. మరి దాశరథి కృష్ణమాచార్య ఎవరు అంటే దాశరథి రంగాచార్య గారికి అన్నగారు. దాశరథి రంగాచార్య గారి అన్న పేరు ఏంటి? దాశరథి కృష్ణమాచార్య. మరి ఇతని యొక్క మామగారు ఉన్నారు, ఆయన పేరు బట్టికోట అల్వారు స్వామి. బట్టికోట అల్వారు స్వామి ఏమో దాశరథి రంగాచార్య గారికి దాశరథి కృష్ణమాచార్య గారికి మేనమామ వాళ్ళ మామయ్య గారు. అతను కూడా ఒక కవి, అతను కూడా గొప్ప కవి అమ్మ వట్టికోట అల్వారు స్వామి గారు కూడా. తర్వాత దాశరథి కృష్ణమాచార్య గురించి మనం చెప్పనవసరం లేదు, ఎన్నోసార్లు మనము చెప్పుకున్నాం. దాశరథి కృష్ణమాచార్య చాలా గొప్ప కవి. ఆయన తెలంగాణ కవి అని చెప్పుకుంటాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ, తెలంగాణ రైతుదే అని చెప్పాడు. మా నిజాం జన్మ జన్మల బూజు అని తెలంగాణ కోసం పోరాటం కోసం అందులో ఒక కవిత్వం ద్వారా ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చిన గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్య. మరి దాశరథి కృష్ణమాచార్య ఎవరో కాదు, దాశరథి రంగాచార్య గారికి అన్నగారు. మరి దాశరథి రంగాచార్య గారు తన అన్న అయినటువంటి దాశరథి కృష్ణమాచార్యను గాని తన మామగారు అయినటువంటి వట్టికోట అల్వారు స్వామిని గాని వారి యొక్క భావాలకు దూరంగా ఉంటూ తన యొక్క ముద్రను సాహితీ లోకంలో పాఠకుల హృదయాలలో తనదైన ముద్రను వేసుకున్నటువంటి గొప్ప సాహితీవేత్త దాశరథి రంగాచార్య. అంటే వారి యొక్క భావాలకు దూరంగా వారి యొక్క ప్రభావాలకు దూరంగా తనదైన ముద్రను పాఠకుల హృదయాలపై వేసుకున్నటువంటి గొప్ప సాహితీవేత్త దాశరథి రంగాచార్య. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఇక్కడ అయ్యో వీళ్ళ అన్నగారు దాశరథి కృష్ణమాచార్య ఆయన గొప్ప, ఆయన తర్వాత ఈయన అన్నట్టుగా లేదు. అంటే వాళ్ళ ద్వారా ఈయనకు పేరు ప్రఖ్యాతలు రాలేదన్నమాట. అంటే ఈయన గొప్ప, ఈయనదే. అందుకే ఇక్కడ చెప్తున్నాను, వాళ్ళు గొప్ప కవులే. దాశరథి కృష్ణమాచార్య వట్టికోట అల్వారు స్వామి చాలా గొప్ప కవులు. వాళ్ళ ప్రభావాల ద్వారా ఈయనకు పేరు వచ్చిందా అంటే కాదు, అది తప్పు. వాళ్ళ ప్రభావాలకు దూరంగానే ఉన్నాడు. వాళ్ళ ప్రభావాలకు దూరంగా ఉండి తనదైన శైలిలో తను రచనలు చేసి ఒక సాహితీ లోకంలో తన యొక్క ముద్రను పాఠకుల హృదయంలో వేసుకున్నటువంటి గొప్ప సాహితీవేత్త దాశరథి రంగాచార్య గారు. అంటే ఈయన కూడా ఒక గొప్ప కవి అని, ఒక గొప్ప కవి, గొప్ప సాహితీవేత్త అని మనం చెప్పుకోవచ్చు. అంటే మన ఇంట్లో గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ద్వారా మనకు పేరు ప్రఖ్యాతలు రావడం మామూలు విషయం. కానీ ఇక్కడ కవికి వాళ్ళ ఇంట్లో గొప్ప కవులు ఉన్నా కూడా వాళ్ళ ద్వారా ఈయనకు పేరు రాలేదు. ఈయన రాసినటువంటి రచనల ద్వారానే ఈయనకు పేరు ప్రఖ్యాతలు వచ్చాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వింటున్నారమ్మా? ఇదమ్మా కవి గారి యొక్క పరిచయం. దాశరథి రంగాచార్య, ఈయన యొక్క బిరుదేంటమ్మా? అక్షర వాచస్పతి. మరి ఈయన జూన్ 8, 2015లో మరణించారు. 1930లో జన్మించారు ఈయన, 2015లో ఈయన చనిపోయారు. జూన్ 8, 2015లో ఈయన మరణించారు. ఎవరమ్మా అతను? దాశరథి రంగాచార్య గారు. ఇదమ్మా ఆయన కవి పరిచయం. మరి ఈ అర్ధరాత్రి అరుణోదయం అంటే మనకి ఏమనిపిస్తున్నది? అర్ధరాత్రి అంటే ఏ టైం అమ్మా? మధ్యరాత్రి, మిడ్ టైం. అంటే అది 1 గంట 2 ఆ ప్రాంతం, మిడ్ నైట్. మధ్యరాత్రి ఏంటది? 1 గంట 2. బాగా జనాలంతా కూడా బాగా అస్సలే నిద్ర నుంచి మెలకువ రానటువంటి సమయం మధ్యరాత్రి 2 గంటల సమయం. 2 o'clock అట అసలు ఏది వినపడదట, అంత నిద్రలోకి వెళ్తారట ఎవరైనా. కాబట్టి అది నిజమైన అర్ధరాత్రి. అది అర్ధరాత్రి. ఏమైంది మరి? అరుణోదయం. అరుణుడు అంటే ఎవరు? సూర్యుడు. అర్ధరాత్రి వీళ్ళకు సూర్యోదయం లెక్క అయిందంట. ఎందుకో మరి కవి గారి యొక్క రచన ఈ వ్యాసం చదివాక మనకు తెలుస్తుంది. అర్ధరాత్రి అరుణోదయం అనేది ఒక వ్యాసం. ఈయన అనేక కథలు రాశారు, వ్యాసాలు రాశారు, శతకాలు రాశారు, పద్యగేయ కవితలు కూడా రాశారు. ఈ 3 రచనలు మాత్రమే కాదమ్మా, అనేక కథలు, వ్యాసాలు, నవలలు, పద్యగేయ కవితలు, శతకాలు రాశారు. ఉపనిషత్తులకు, వేదాలకు సరళమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా రాసినటువంటి గొప్ప సాహితీవేత్త దాశరథి రంగాచార్య గారు. కాబట్టి ఈయన అర్ధరాత్రి అరుణోదయం అనేటువంటి మీకున్నటువంటి పాఠ్యాంశం ఇది ఒక వ్యాసం. ఆ వ్యాసాన్ని రాశారనమాట. అందుకే ఇది వచన విభాగంలో పెట్టడం జరిగింది.
వ్యాసాలు వచన విభాగంలో ఉంటాయి, వచన రచనలు వచన విభాగంలో ఉంటాయి. ఇది ఒక వ్యాసమమ్మ. మరి ఇందులో కవి ఏం చెప్పదలుచుకున్నాడంటే ఈ వ్యాసంలో ఏం వివరించారు అని అంటే, ఒకవైపు అంటే 1947 ఆగస్టు 15 కాలం సంబంధించినటువంటి వ్యాసం. 1947 ఆగస్టు 15కి సంబంధించిన సమయంలో కవి గారు రాసినటువంటి వ్యాసం అన్నమాట ఇది. అంటే మనం అక్కడికి వెళ్ళాలి, ఆ కాలానికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ వ్యాసం గురించి అర్థం చేసుకోవాలంటే మనం 1947 స్వాతంత్రం వచ్చినటువంటి కాలంలోకి వెళ్తేనే మనం ఈ వ్యాసాన్ని అర్థం చేసుకోగలం. అయితే మరి ఏం చెప్తున్నాడు కవి అంటే, ఒక వైపట అందరూ స్వాతంత్రాన్ని పొంది, స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మరి మనకు 1947 ఆగస్టు 15న వచ్చింది. అప్పుడు అందరూ స్వాతంత్రం వచ్చిందని ఆనంద ఉత్సవాలను జరుపుకుంటుంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చీకటిని గురించి కవి ఆవేదన పడుతూ వివరిస్తున్నటువంటి వ్యాసం. ఈ వ్యాసంలో వివరిస్తున్నాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చీకటిని గురించి కవి వివరిస్తున్నాడు మనకి. మరి ఏమిటంట తెలంగాణ ప్రాంతంలో ఏం చీకటి ఉందట అంటే, ఈ అందరూ ఆనందాన్ని జరుపుకుంటున్నారు స్వాతంత్రం వచ్చింది అని, కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మాత్రం చీకటి మిగిలిపోయింది అని కవి యొక్క భావన. సామ్రాజ్యవాదుల యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకు ఈ అర్ధరాత్రి అరుణోదయం అనేటువంటి వ్యాసంలో కవి గారు వివరించారు. సామ్రాజ్యవాదులు అంటే సామ్రాజ్యాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేసేవారు ఉంటారు కదా, వాళ్ళన్నమాట సామ్రాజ్యవాదులు. అంటే వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి మన దేశంలో పెత్తనం చేసే వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఉదాహరణ ఎవరు? బ్రిటిష్ వాళ్ళే కదా సామ్రాజ్యవాదులు. మన దేశ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి వాళ్ళు, మన దేశ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారమ్మా. 200 సంవత్సరాలు మన భారతీయులు బానిస బ్రతుకు బతికారు. వాళ్ళ కింద ఎంత ఘోరమైనటువంటి బాధలు అనుభవించారంటే, వాళ్ళు బానిసలుగా వాడి కాళ్ళ కింద బానిసలాగా బ్రతికారమ్మా మన భారతీయులు. అందుకే ఎందరో స్వాతంత్ర సమరయోధులు వచ్చి ఎంతో మంది కృషి ఫలితంగా మనకు 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. అది మరి స్వాతంత్రం వచ్చిందంటే బ్రిటిష్ వారు ఏదో మనకు దయదలచి విడిచి వెళ్ళారు మన దేశాన్ని కాదు. వాడు భయానికి లోనే భారతీయులతోనే వాడు అంటే భారతీయుల గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధుల కృషి ఫలితంగా మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చింది మన భారతదేశానికి. బ్రిటిష్ వాడు భయపడి పారిపోయాడు. ఏదో మనకి దయా దాక్షిణ్యాల కొద్ది మన దేశాన్ని వాడు వదిలిపోలేదు. ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటారట, ఆ బ్రిటిష్ వాడు ఏదో వదిలేశాడు అని అనుకుంటారట, కానీ అది రాంగ్. వాడు ఇక్కడ ఇముడలేక ఈ వీళ్ళు చేసేటువంటి స్వాతంత్ర సమర యోధుల యొక్క శక్తియుక్తులకు ఈ పోరాటాలకు వాడు భయపడి తోక ముడిచి పారిపోయాడనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ భయపడి పారిపోయాడు వాడు బ్రిటిష్ వాడు. మనల్ని మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళు. అటువంటి వాళ్ళను సామ్రాజ్యవాదులు అంటారమ్మా. ఈ సామ్రాజ్యవాదులు వారి యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా కవి గారు ఈ వ్యాసంలో వివరించారు. వారి వైఖరి ఏ విధంగా ఉంటుంది, వారు వెళ్ళేటప్పుడట ఏ విధంగా విభజన విధ్వంసాన్ని సృష్టిస్తారు అనేది కూడా ఈ వ్యాసంలో వివరించడం జరిగింది. అంటే వెళ్ళేటప్పుడు ఈ బ్రిటిష్ వాడు వెళ్ళేటప్పుడు ఇక వెళ్తున్నాను కదా అని వెళ్ళిపోడు. నేను వెళ్ళిపోయినా కూడా ఈ భారతీయులు ఆనందంగా ఉండకూడదు, వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి వాడు విభజన చేసి వెళ్ళిండు. మన భారతదేశాన్ని పాకిస్తాన్ని ఈ రెండింటిని విభజించిపోయిండు, విధ్వంసం సృష్టించిపోయిండు. అందుకే ఎప్పటికీ పాకిస్తాన్కి ఈ భారత్కి ఎప్పుడు కూడా గొడవలే కదమ్మా. ఆ విధంగా పాకిస్తాన్ని భారతదేశాన్ని విభజించి విధ్వంసం సృష్టించి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ కొట్లాడుకొని వస్తున్నారు అనమాట. అంటే వాడు వెళ్ళేటప్పుడు కూడా వాడి యొక్క బుద్ధిని చూపించే వెళ్ళాడు. కాబట్టి సామ్రాజ్యవాదుల యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళరు, విభజన విధ్వంసాన్ని సృష్టించి వెళ్ళిపోతారు అనమాట. హైదరాబాద్ సంస్థానంలో జరిగినటువంటి రాజకీయ సాంస్కృతిక పరిణామాలను కూడా మనకు ఈ అర్ధరాత్రి అరుణోదయం అనేటువంటి వ్యాసం మనకి వివరిస్తుంది. అంతేకాకుండా ఇంకా ఏంటి, చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు, మరి ఆ సమయంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి, ఆ సంఘటనలన్నీ కూడా ఇప్పుడు వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోకి మారి ఏ విధంగా మార్పులు తీసుకొచ్చాయి అనేటువంటి విషయాన్ని కూడా మనకు ఈ వ్యాసం వివరించడం జరిగింది. ఇదమ్మా అసలు ఏంటి అర్ధరాత్రి అరుణోదయము అనేది పాఠ్యభాగ నేపథ్యం మనం చెప్పుకున్నాము. మరి పాఠ్యాంశంలోకి వెళ్ళాలి. ఇది వచన విభాగం కదమ్మా. మరి వచన విభాగం అంటే మనం చదువుతూ చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కవి గారు ఏ వ్యాసం రాశారు, ఏమని రాశారు అనేటువంటి విషయం మనము తెలుసుకోవాల్సి ఉంటుంది.
మరి చూడండి, 60 సంవత్సరాల అంతులేని పోరాట ఫలితంగా భారత జాతి బ్రిటిష్ పాలన నుండి విముక్తి చెందింది. బ్రిటిష్ వాడు 200 సంవత్సరాలు పరిపాలించాడు మన దేశాన్ని. వీళ్ళు 200 సంవత్సరాలు పరిపాలిస్తే అంటే వాళ్ళ దగ్గర 140 ఇయర్స్ వాడు ఎంజాయ్గా పరిపాలించాడు. తర్వాత 60 ఇయర్స్ 140 ఇయర్స్ 140 సంవత్సరాలు బానిస బతుకు బతికినాక అప్పుడు కానీ అలర్ట్ కాలేదన్నమాట ప్రజలు. మాకు స్వాతంత్రం కావాలి, వీడి నుంచి విముక్తి కావాలి, వీడు పరాయి దేశం వాడు మన దేశానికి వచ్చి మన మీద పెత్తనం చెలాయించడం ఏంటి అని చెప్పేసి వీరు బాధపడి ఒక 140 సంవత్సరాలు వాళ్ళు రాజ్యాన్ని మన దేశాన్ని పరిపాలించిన తర్వాత అప్పుడు ఆలోచన చేసి 60 సంవత్సరాలు కృషి చేశారు. 140 సంవత్సరాల తర్వాత అప్పుడు పోరాటం స్టార్ట్ చేస్తే 60 సంవత్సరాల కృషి ఫలితంగా మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. అంటే 60 సంవత్సరాలు కృషి చేశాం. వాడు 200 సంవత్సరాలు వాడు పరిపాలించాడు. 60 సంవత్సరాలు కృషి చేసి ఎంతోమంది ప్రాణాలు దేశం కోసము స్వాతంత్ర్యం కోసము ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే కానీ మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం రాలేదు. అప్పుడు వచ్చింది స్వాతంత్రం. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. ఎందుకు? ఎందరో మహానుభావులు మరణించిన తర్వాత వచ్చింది. వాళ్ళ యొక్క కృషి ఫలితంగా మనకు స్వాతంత్రం అప్పుడు వచ్చింది 1947 ఆగస్టు 15. కాబట్టి అందరూ మహానుభావులను మనం ఎప్పుడు కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు మనం తలుచుకోవాలి. వారు చేసినటువంటి మనం ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నాము, ఎవరి కింద మనం బానిసలుగా బ్రతకడం లేదు అంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల పుణ్యం వల్లనే మనం ఇలా ఉన్నాం. కాబట్టి వాళ్ళను మనము తలుచుకోవాలి, వాళ్ళకు సెల్యూట్ చేయాలి మనము అదనమాట. అయితే కవి చెప్తున్నాడు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది కదా, ఇది భారత జాతికి వెలుగుల దినం, పర్వదినం, ఉత్సవ దినం. మరి ఎంతో కృషి ఫలితంగా స్వాతంత్రం వచ్చినప్పుడు అది ఒక పర్వదినమే కదా. పర్వదినం అంటే ఏంటి? పండగ వంటిది అని అర్థం. స్థూల దృష్టికి భారత జాతికి 2 శతాబ్దాల ఆంగ్లేయుల దాస్యం నుండి విముక్తి కలిగింది. కానీ భారత జాతి ఎన్నో శతాబ్దములుగా స్వరాజ్యమును కోల్పోయింది, సురాజ్యమును నష్టపోయింది. మనం స్వరాజ్యాన్ని సాధించుకున్నాము, ఇంకా మనలను పైవాడు ఎవడో పాలించడు, మనల్ని మనమే పాలించుకుంటాం, దీన్ని మనమే చక్కబరుచుకుంటాం అనే విశ్వాసం భారతీయులకు కలిగింది. అంతే కదా. ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పుడు కానీ వీళ్ళకు ఒక నమ్మకం కలిగింది, అమ్మయ్య స్వాతంత్రం వచ్చింది, ఇక ఎవ్వరూ కూడా మనల్ని మన మీద పెత్తనం చెలాయించరు, మన రాజ్యం మనది, మన రాజ్యాన్ని మనమే కాపాడుకుంటాం, మన మీద ఎవడో పెత్తనం చేసే వాళ్ళు లేడు అనేటువంటి ఆశ అనేది ప్రజలకి కలిగింది. మరి 15 ఆగస్టు 1947 అర్ధరాత్రి సమయంలో బ్రిటిష్ జెండా యూనియన్ జాక్ ఎర్రకోట నుండి దిగిపోయింది. భారత జాతీయ పతాకం 3 రంగుల జెండా సగర్భంగా ఎగిరింది. ఎప్పుడట అది? అర్ధరాత్రి సమయంలో. అది జరిగింది ఎప్పుడట? ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి సమయంలో ఏం జరిగిందట? బ్రిటిష్ వాళ్ళ యొక్క జెండా దించేసి మన భారత జాతీయ పతాకం త్రివర్ణ కేతనం జెండా ఎగిరింది. అప్పుడు కానీ మనకు ఆనందం అనేది కలిగింది అని చెప్తున్నాడు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ మనం ఎప్పుడో ప్రారంభించిన ప్రయత్నం పూర్తిగా కాకపోయినా చాలా వరకు ఫలించింది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ప్రపంచం నిద్రపోతున్నప్పుడు భారత జాతి మేల్కొంది అన్నాడు. మరి 12 గంటలకు అర్ధరాత్రి 12 గంటలకు ఆ సమయంలో మన భారత జాతీయ పతాకం అట ఎగురవేశారట. అంటే అన్ని దేశాలలో అందరూ మధ్యరాత్రి పడుకొని ఉంటారు కదమ్మా, అందరూ పడుకున్న సమయంలో మాత్రం మన భారత జాతి మాత్రం మేల్కొని ఉంది అని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది. తర్వాత చూడమ్మా, మరి దాశరథి రంగాచార్య గారు ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ విధంగా నిర్వహించినటువంటి తీరు చెప్తున్నారు. 1947 ఆగస్టు 15 రంగాచార్యకు కలిగిన ఆనందం, సంతోషం, ఆవేశం, ఆతురత వర్ణించి చెప్పడానికి మాటలు చాలవు. మరి ఆ రోజు 1947 అంటే 1930లో జన్మించినటువంటి దాశరథి రంగాచార్య గారికి 17 ఇయర్స్ ఉంటాయి. అంతే కదమ్మా, 1947లో 17 ఇయర్స్ ఉంటాయి. అప్పుడు ఆయనకు కలిగినటువంటి సంతోషం కానీ ఆనందం కానీ చెప్పనలవి కానిది. అంత గొప్ప ఆనందాన్ని పొందుతున్నాడు దాశరథి రంగాచార్య గారు. అయితే ఆయన ఏం చేశాడు? బెజవాడ వెళ్ళాలని రంగాచార్యకు తొందరగా ఉండేది ఉత్సవాన్ని చూడడానికి. కానీ నిజాం రాజ్యంలో నాడు పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. తల్లిని పిల్లలను వదిలి వెళ్ళడం రంగాచార్యకు అసాధ్యమైంది. రంగాచార్య ఉన్న గార్లలో రేడియో కూడా లేదు. ప్రభుత్వం పత్రికలను నిషేధించింది. రాజ్యంలో రజాకారులు విలయతాండవం చేస్తున్నారు. మరి ఈయనకు మాత్రం ఈ స్వాతంత్రం వచ్చినటువంటి ఆనందాన్ని, ఉత్సవాన్ని జరుపుకోవడానికి బెజవాడ వెళ్ళాలి అనుకున్నాడు. కానీ మరి పరిస్థితులు బాగాలేవు. రజాకారులు అంటే రాడికల్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా బాగా తిరుగుతున్నారట. వాళ్ళ అమ్మను, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను
వదిలేసి వెళ్ళడం తనకి ఇష్టం లేదు. మరి ఏం చేస్తున్నాడట? దానితో రంగాచార్య రహస్యంగా గార్ల గ్రంథాలయంలో 10 మంది మిత్రులతో కలిసి స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాడు. వాళ్ళ ఊర్లలో, గార్ల అనేటువంటి ఒక ఊర్లలో రేడియో ప్రసంగాలు, కనీసం రేడియో కూడా లేదట. రేడియోలో అప్పట్లో ఏముండేదమ్మా? రేడియోలు ఉండేవి కదా, టీవీలు ఇవన్నీ లేవు. రేడియో ఉండేది. ఏదైనా సమాజంలో అంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఏమేమి జరుగుతుందని, దేశవ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనే విషయాలన్నీ కూడా రేడియో పెట్టుకొని వినేవాళ్ళు అనమాట అప్పుడు. అయితే వీళ్ళకి దగ్గరలో రేడియో కూడా లేదట అప్పుడు. ఆ రేడియో వింటే మరి ఏం జరుగుతున్నది ఏంటనేది న్యూస్ అనేది అందులో వస్తూ ఉండేది. ఇప్పుడు మనకు చేతిలోనే ప్రపంచం ఉన్నది, స్మార్ట్ ఫోన్ చేతిలోనే ప్రపంచం. ఎంత అభివృద్ధి చెందుతున్నాం చూడండి. అభివృద్ధి చెందుతున్నాం అనుకోవాలో, ఒక్కొక్కసారి పతన స్థాయికి దిగజారిపోతున్నాం అనుకోవాలో అర్థం కావటం లేదు. ఏదైనా మంచిగా ఉపయోగించుకుంటే అది అభివృద్ధి, దాన్ని చెడుగా ఉపయోగించుకుంటే అది పతన స్థాయి అన్నమాట. కాబట్టి ఎంత ఆధునికీకరణ పెరిగినా కూడా మనం దాన్ని సమంజసంగా పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలి అలా అన్నమాట. కాబట్టి ఇక్కడ అప్పట్లో రేడియోలలో ప్రసంగాలు కానీ రేడియోలో న్యూస్ తెలుసుకునేవారు. అయితే అక్కడ రేడియో కూడా ఇతనికి అందుబాటులో లేకపోయేసరికి ఏం చేశారట మరి దాశరథి రంగాచార్య గారు? అక్కడ వాళ్ళ గార్ల అనేటువంటి ఆ గ్రంథాలయంలో 10 మంది మిత్రులతో కలిసి ఈ స్వాతంత్రాన్ని గురించి ఆయన ఉత్సాహంతో ఉత్సవం జరుపుకుంటున్నారు. ఆనాడు మరి ఎవరట వీళ్ళ స్నేహితులు? కొడుమూరి వెంకటేశ్వరరావు, నకరికంటి కృష్ణమూర్తి, చంద వీరభద్రం, మాలేటి కిషన్ రావు వంటి ఆయన మిత్రులంతా గ్రంథాలయంలో కలిశారు. మరి ఇప్పుడు ఆనందం అనిపిస్తున్నది. ఆనందం అనిపించినప్పుడు ఏం చేయాలి? 10 మంది మిత్రులతో కలిసి పార్టీ చేసుకోవాలి. అదేవిధంగా 1947 ఆగస్టు 15 ఆ మధ్యరాత్రి రంగాచార్య గారికి ఆనందం తట్టుకోలేక ఆనందాన్ని ఏ విధంగానైనా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో గ్రంథాలయంలో 10 మంది మిత్రులతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట వీళ్ళు. మిత్రులు సరిగ్గా అర్ధరాత్రి తలుపులు మూసిన గ్రంథాలయంలో దీపాలు వెలిగించారు. ఆ గ్రంథాలయంలో అర్ధరాత్రి అన్ని లైట్స్ అన్ని బంద్ ఉంటాయి కదమ్మా, అప్పుడు వీళ్ళు దీపాలు వెలిగించారట. మిఠాయిలు పంచుకున్నారు. చుట్టూ ఉన్న అగ్నిగుండాన్ని మర్చిపోయారు. స్వాతంత్రం సంపాదించడం గురించి వారు ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు. చాలా చక్కగా మిఠాయిలు పంచుకున్నారు. ఆనందంతో ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నారు. ఏం జరిగింది? ఏదైనా విషయం జరిగితే బాగా అందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు కదా, ఇక్కడ ఇదే అనమాట. స్వాతంత్రం వచ్చిందంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటిది? కరోనా సిచ్యువేషన్. మనం ఏమైనా కరోనా ముచ్చట్లే పెట్టుకుంటున్నాం. కరోనా ఫస్ట్ వేరియంట్, సెకండ్ వేరియంట్, థర్డ్ వేరియంట్, ఇవే ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇదే ఉన్నది. కానీ అప్పుడు వాళ్ళు స్వాతంత్రానికి సంబంధించినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత రావడానికి గల కారణాలను, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నారు. భారతదేశంలో అంతర్భాగమైన నిజాం రాజ్యంలో వారు చీకట్ల చిందులో రహస్యంగా స్వాతంత్ర దినం జరుపుకున్నారు. దేశ స్వాతంత్ర దినోత్సవం రోజున నిజాం రాజ్యం కరుకు తురకల పాలనలో ఆజాద్ హైదరాబాద్ సంస్థానంగా ఉంది. రంగాచార్య సంస్థానంలో రహస్యంగా మిత్రులతో కలిసి స్వాతంత్ర దినోత్సవం పండుగను జరుపుకున్నారు. కాకపోతే అప్పుడు ఏమైంది? స్వాతంత్రం వచ్చింది కానీ తురక పాలన ఉంది. ఆ తురక పాలనలో ఈయన స్వాతంత్ర దినోత్సవాన్ని ఆ రోజు మధ్యరాత్రి 12 గంటలకు 10 మంది మిత్రులతో కలిసి ఆయన ఉత్సాహంతో పండుగ చేసుకుంటున్నారు, మిఠాయిలు పంచుకొని. ఓకేనమ్మా. తర్వాత చూడడమ్మా, సామ్రాజ్యవాదులు సాధారణంగా అధికారం వదులుకోరు. ఇక్కడ చూడండి, అధికారం వదులుకోరట. అధికారం అనేది ఎవరైనా, అది చిన్న ఇంటి యజమాని నుండి పెద్ద ఏ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా, ఏ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా అధికారాన్నట సొంతంగా వదులుకోరట. ఒకడు వదిలించాలి, వదిలిస్తేనే అధికారం వదులుతుంది తప్ప అధికారాన్ని ఎవ్వరు స్వతంత్రంగా వదులుకోరు. అర్థం అంటే ఏంటి? డబ్బు. అధికారం అంటే ఏంటి? పదవి. ఈ డబ్బును, ఈ పదవిని ఒకడు వదిలించాలి తప్ప స్వతంత్రంగా స్వతహాగా వాళ్ళట వదులుకోరట. కాబట్టి ఇక్కడ కవి ఏం చెప్తున్నాడు? సాధారణంగా సామ్రాజ్యవాదులు అధికారం వదులుకోరు. అందున ఇంకా సామ్రాజ్యవాదులు వీళ్ళేనా అధికారం వదులుకునేది? మరి వదులుకున్నారు అంటే ఏం జరిగి ఉంటుంది? స్వచ్ఛందంగా అధికారాన్ని వదులుకున్న వారు చరిత్రలో అరుదు. అధికారాన్ని తమంతట తామే వదులుకున్న వారు సమాజంలో అరుదుగా ఉన్నారు చరిత్రలో. అర్థం అధికారం అనే వాటిని వదిలించాలి తప్ప వాటిని ఎవరు వదులుకోరు. ఈ సూత్రం కుటుంబ యజమాని నుండి సామ్రాజ్యవాదుల వరకు వర్తిస్తుంది. అదే విషయం చెప్పుకుంటున్నాం కదమ్మా. కుటుంబ యజమాని నుంచి సామ్రాజ్యవాదుల వరకు కూడా అధికారం అనేదాన్ని, అర్థం అనేదాన్ని, డబ్బు అనేదాన్ని ఎవరు స్వతంత్రంగా వదులుకోరు. ఒకడు వదిలించాలి, అప్పుడు కానీ వదులుకోరు అనమాట. అమెరికా ప్రజలు యుద్ధం చేసి బ్రిటిష్
బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమివేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విధిలేక విడిచిపెట్టారు. మరి ఈ బ్రిటిష్ వాళ్ళు అమెరికాను కూడా ఆక్రమించారు. కానీ అమెరికా ప్రజలు ఏం చేశారు? యుద్ధం చేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టారు. మరి మన దేశం వాళ్ళు యుద్ధం చేశారా? వాళ్ళేమో యుద్ధం చేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టారు. మన దేశం వాళ్ళు కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. అహింసా విధానం ద్వారా పోరాటం చేశారు. ఆ పోరాటం వాడు భరించలేక వాడు విధి లేక విడిచిపెట్టిపోయాడు. అంటే మనది అహింసా తత్వం, అంతే కదా. గాంధీజీ నేర్పినటువంటి మార్గం ఏంటి? అహింసా మార్గం. అమెరికా ప్రజలేమో యుద్ధం చేసి వాళ్ళని తరిమి కొట్టారు. అంటే చంపారు కూడా, ఎంతో మందిని చంపారు. వాళ్ళు యుద్ధం చేయడం వల్ల ఎంతో మంది మరణం అనేది సంభవిస్తుంది, ఎంతో మంది మరణిస్తారు. కానీ వాళ్ళు అమెరికా వాళ్ళు మరణించినా పర్వాలేదు, యుద్ధం చేసి వాళ్ళని చంపేసినా వాళ్ళని తరిమి కొట్టారు. కానీ మన భారతీయులు మాత్రం, మన భారతదేశం ఎంత గొప్ప దేశమో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన భారతీయులు గాంధీ మహాత్ముడు పిత, మన జాతి పిత అయినటువంటి గాంధీ, మహాత్మా గాంధీ ఏం చేశాడమ్మా? అహింసా మార్గాన్ని అవలంబించారు. అహింసా మార్గం ద్వారానే పోరాటం చేసి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు? మన గాంధీ, మహాత్మా గాంధీ. అయితే ఎలా మరి అంటే ఒక చెంప మీద దెబ్బ కొడితే ఇంకో చెంప చూపించాడు మహాత్మా గాంధీ. ఒక చెంప మీద దెబ్బ కొడితే ఇంకో చెంప చూపించాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారమ్మా? అంత అహింసావాద తత్వంతో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎవరు లేరు. ఒక చెంప మీద కొడితే 4 చెంపలు పలుకుతాయి. అట్లున్నటువంటి జనాలు. కానీ మరి మన మహాత్మా గాంధీ మాత్రము అహింసా మార్గం ద్వారానే స్వాతంత్రాన్ని మనకు సంపాదించి పెట్టారు. అంత గొప్ప వ్యక్తి మన మహాత్మా గాంధీ. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ కవి గారు తెలియజేస్తున్నారు. 1939లో మొదలైన రెండవ ప్రపంచ యుద్ధం నాజీ నియంత హిట్లర్ ఓటమితో 1945లో ముగిసింది. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడట? రెండవ ప్రపంచ యుద్ధం 1939లో స్టార్ట్ అయి 1945లో ముగిసిందట. ఏంటిది? రెండవ ప్రపంచ యుద్ధం 1939లో స్టార్ట్ అయ్యి 1945లో ముగిసింది. మరి ఈ యుద్ధాల ద్వారా ఏమవుతుంది? అంతా చాలా కూడా ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఏం జరిగిందట? రష్యాలోని సమాజవాద ప్రభుత్వం చావుదెబ్బ కొట్టడం వల్లనే హిట్లరు అతని నాజీయిజం అంతమయ్యాయి. ఇక్కడ ఏం జరిగిందట? రష్యాలోని వాళ్ళు సామ్రాజ్యవాదులు దెబ్బ కొట్టడం వల్ల హిట్లర్ గొప్ప వ్యక్తి కదా, ఆయన నాజీయిజం అంతా కూడా అంతమయ్యాయట. అమెరికా ఆటం బాంబు జర్మనీ మీద వేయకుండా జపాన్ మీద వేసింది. అమెరికా తమ జాతి యూరోపియన్ల రక్షించుకోవాలని ఆసియా ప్రజల మీద అణుబాంబు వేసింది. ఇది ఎంత అమానుషం చూడండి. అమెరికా తమ జాతి ప్రజలను రక్షించుకోవడం కోసమని ఆసియా ప్రజల పైన అణుబాంబు వేసిందంట. అలా వేయడం వల్ల ఏం జరిగిందమ్మా? తర్వాత రెండవ ప్రపంచ యుద్ధ విజయం అనేది సుమారుగా ప్రజా విజయం, అది సోషలిస్టు విజయం. ప్రపంచ ప్రజల ప్రజా పోరాటాలకు బలం చేకూరింది. 20వ శతాబ్దంలో బానిస జాతులకు విముక్తి కలిగింది. శ్వేత జాతి అహంకారం కొల ఊపిరితో ఉన్న బ్రిటిష్ రాక్షస ప్రభుత్వంపై దక్షిణాఫ్రికా, నమీబియా దేశ ప్రజలు పోరాటం చేసి స్వాతంత్రం సాధించుకున్నారు. ఇక్కడ చూడండమ్మా, ఈ అమెరికా ఏం చేసింది? తమ జాతి వాళ్ళను కాపాడుకోవడం కోసమని వీళ్ళ మీద, ఆసియా ప్రజల మీద అణుబాంబు వేసింది. అలా వేయడం వల్ల హిరోషిమా, నాగసాకిలకు సంబంధించినటువంటి ఆ నగరాల పైన అంతా కూడా ప్రాణ నష్టం అనేది జరిగింది. ఎంతో కోట్ల మంది, లక్షల మంది చనిపోయారు, ఎంతో మంది క్షతగాత్రులయ్యారు, ఎంతో మంది వికలాంగులుగా మారడం జరిగింది. అలాంటి పరిణామాలు మనకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగాయన్నమాట. తర్వాత చూడడమా, మరి శ్వేత జాతి అంటే ఎవరు? బ్రిటిష్ వారు ఈ విధంగా అహంకారాన్ని చూపించారు. తర్వాత మన భారతీయులు పోరాటం చేసి అహింస మార్గం ద్వారా వారిని తరిమి కొట్టడం జరిగింది. భారతదేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు, సోషలిస్టుల ఉద్యమాలతో ప్రజలలో అనంతమైన చైతన్యం వచ్చింది. కాంగ్రెస్ ఇంకా కమ్యూనిస్టు వల్ల భారతదేశ ప్రజలలో అనంతమైనటువంటి చైతన్యం వచ్చింది. భారత ప్రజలు పరాయి ప్రభుత్వాన్ని సహించే స్థితిలో లేరు. ఎవరైనా కూడా బానిస బ్రతకడం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందామా? ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ పరాయి పాలనను అంతమొందించడానికి ప్రజలంతా కూడా చైతన్యం వచ్చి వారు కూడా పోరాటం అనేది చేశారు. సరే అమ్మా, మన టైం అయిపోయింది. రేపు కంటిన్యూ చేద్దాము ఈ అర్ధరాత్రి అరుణోదయం అనేటువంటి పాఠ్యాంశం. ఓకేనా అమ్మా? థ్యాంక్ యూ.